నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. టాపిక్ ఏంటంటే మహాభారతం, జీవితానికి అంతిమ మార్గదర్శి. చాలామంది ఏమనుకుంటారంటే ఇదొక పాత పురాణ కథ అని. కానీ నమ్మండి, ఇది అంతకంటే ఎంతో గొప్పది. ఇది మన మానవ ఉనికికి, మనం రోజు ఎదుర్కొనే ఎన్నో సవాళ్లకు సమాధానాలిచ్చే ఒక సజీవమైన లైఫ్ మాన్యువల్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇది కేవలం ఒక కథ స్థాయిని దాటి మన జీవితాలను ఎలా మారుస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. లక్షా! మీరు విన్నది నిజమే. మహాభారతంలో ఏకంగా 1,00,000 శ్లోకాలున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ ఇతిహాసం. దీని సైజు ఊహించడం కూడా కష్టమే కదా. మీకొక చిన్న ఉదాహరణ చెబుతాను. గ్రీకు ఇతిహాసాలైన ఇలియడ్, ఒడిస్సీ ఈ రెండు కలిపినా సరి మహాభారతం వాటికంటే 10 రెట్లు పెద్దది. ఇది కేవలమేదో ఒక యుద్ధం గురించి కాదు, మానవ నైజంలోనే అణువణువును స్పృశించే ఒక అద్భుత గ్రంథం. అసలు ఇంతటి మహా ఇతిహాసం ఎక్కడి నుండి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ గ్రంథం వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాంప్రదాయం ప్రకారం వేదవ్యాస మహర్షి ఈ ఇతిహాసాన్ని చెబుతుంటే స్వయంగా ఆ వినాయకుడే దీనిని రాశాడని చెబుతారు. ఇది కేవలం ఒకరి ఊహ నుండి పుట్టింది కాదు సుమా. వేదాల సారాంశం, ఎన్నో తాత్విక చర్చలు, పురాణగాథల అద్భుతమైన కలయిక ఇది. అందుకే శతాబ్దాల తరబడి ఎందరో మేధావుల సంకలనంగా ఇది రూపుదిద్దుకుంది. ఈనాటి విశ్లేషణలో మనం ప్రధానంగా ఒక 5 అంశాలను చూడబోతున్నాం. అవేంటంటే 1. అత్యున్నత ఇతిహాసం, 2. విడిపోయిన కుటుంబం, 3. యుద్ధభూమిలో ధర్మసంకటం, 4. ధర్మ మార్గం, మరియు 5. అసలు ఈ ఇతిహాసం ఎందుకు ముఖ్యమైనది. సరే, ముందుగా మొదటి అంశం అత్యున్నత సంస్కృత ఇతిహాసం. ఈ మహాగ్రంథ నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. 18. మహాభారతమనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సిన సంఖ్య ఇది. ఈ గ్రంథ నిర్మాణానికి ఇదే మూలస్తంభమని చెప్పాలి. ఎందుకంటే మహాభారతం మొత్తం 18 పర్వాలుగా, అంటే పుస్తకాలుగా విభజించబడింది. ఆది పర్వంతో సృష్టిని ప్రారంభించి భీష్మ, ద్రోణపర్వాలలో యుద్ధాన్ని కళ్లకు కట్టి చివరకు శాంతి పర్వం ద్వారా అంతిమ శాంతి వైపు మానవాళిని ఎలా నడిపించాలో ఈ 18 విభాగాలు మనకు అద్భుతంగా దారిచూపుతాయి. ఇక రెండవ భాగానికొస్తే విడిపోయిన కుటుంబం. అసలు కథను ముందుకు నడిపించే ప్రధాన సంఘర్షణ ఇదే. ఇక్కడ మనం 2 పక్షాలను చూస్తాం. ఒకవైపు ఎప్పుడూ ధర్మానికి కట్టుబడి జీవించే పాండవులు, మరోవైపు హస్తినాపుర సింహాసనం మీద విపరీతమైన వ్యామోహంతో ఎంతటికైనా తెగించే కౌరవులు. ఈ దాయాదుల మధ్య ఒక సింహాసనం కోసం మొదలైన వివాదం చివరికి కురుక్షేత్రం అనే ఒక మహాయుద్ధానికి ఎలా దారితీసిందో మూలాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఇది కేవలం ఒక భూమి కోసం జరిగిన పోరాటం కాదు, ధర్మానికి మరియు అధర్మానికి మధ్య జరిగిన అతిపెద్ద ఘర్షణ. ఇప్పుడు మూడవ అంశం, యుద్ధభూమిలో ధర్మసంకటం. ఈ మహా ఇతిహాసంలోనే అత్యంత కీలకమైన ఘట్టమిది. జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక మనిషిగా మన అంతిమ కర్తవ్యమేమిటి? ఒక్కసారి ఆ అర్జునుడి స్థానంలో ఉండి ఆలోచించండి. చేతిలో అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నాడు. కాని ఎదురుగా ఎవరున్నారు? తన సొంత కుటుంబ సభ్యులు, ప్రాణప్రదమైన గురువులు, బంధువులు. వాళ్లని చంపి రాజ్యం పొందడమా, లేక యుద్ధం వదిలేసి వెళ్ళిపోవడమా? ఇలాంటి భయంకరమైన ధర్మసంకటంలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? సరిగ్గా ఈ ప్రశ్న నుండే మనకు భగవద్గీత ఉద్భవించింది. ఆ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన మొదటి మాట చాలా శక్తివంతమైనది. అదేంటంటే ఈ భౌతిక శరీరం తాత్కాలికమైనది. అది ఈరోజుంటుంది, రేపు పోతుంది. కాని మనలోని ఆత్మ అనేది శాశ్వతమైనది. దానికి నాశనం లేదు. అసలు ఒక్క సత్యం అర్థమైతే చాలు కదా, జీవితం మరణం పట్ల మనకున్న భయం పూర్తిగా మాయమైపోతుంది. శరీరం కేవలం మనం మార్చుకునే ఒక వస్త్రం లాంటిదని, కర్తవ్యం కోసం పోరాటడం అనేది ఆత్మప్రయాణంలో ఒక భాగమని మూలాలు వివరిస్తున్నాయి. మరి 4వ అంశానికి వద్దాం, ధర్మ మార్గం. అంటే మన సత్ప్రవర్తన మరియు కర్మ, నిష్కామకర్మ. అసలు మహాభారతంలోనే అత్యంత కీలకమైన సిద్ధాంతం ఇదేనండి. సులువుగా చెప్పాలంటే మనం చేసే పనిమీద మాత్రమే మనకు హక్కుంది, కాని దాని ఫలితం మీద కాదు. కాబట్టి రేపు ఏమవుతుందో అని ఆందోళన చెందకుండా మన బాధ్యతను ఎలాంటి స్వార్థం లేకుండా 100% అంకిత భావంతో చేయడమే నిష్కామకర్మ. ఇలా చేయడం వల్ల మనలోని అహంకారం, దుఃఖం పోయి మన నిజమైన స్వేచ్ఛను పొందుతాం. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని, అధర్మానికి వృద్ధి కలుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను. భారతీయ తత్వశాస్త్రంలోనే ఇంతకంటే ప్రసిద్ధమైన వాక్యం బహుశా ఇంకొకటి లేదు.
ప్రపంచంలో అధర్మం పెరిగిపోయి ఇక ధర్మానికి ప్రమాదం వచ్చింది అనుకున్న ప్రతిసారి విశ్వశక్తులు ఏదో ఒక రూపంలో వచ్చి తిరిగి ధర్మాన్ని నిలబెడతాయి అనేది దీని సారాంశం. ధర్మం ఎప్పుడూ ఓడిపోదు అనే నమ్మకాన్నిస్తూ ఇది మనకు ఎంతటి ధైర్యాన్నిస్తుందో కదా. ఇక చాలామంది ఏమనుకుంటారంటే బాధ్యతల నుండి పారిపోవడమే ఆధ్యాత్మికత అని. కాని ప్రాపంచిక కర్మలను పూర్తిగా వదిలేసి అడవులకు వెళ్లడాన్ని సన్యాసమంటారు. అలా కాకుండా ఈ సమాజంలోనే ఉంటూ తన విధులను నిస్వార్థంగా నిర్వర్తించడాన్ని కర్మయోగమంటారు. కేవలం బాధ్యతలు వదిలేసి పారిపోవడం కంటే సమాజంలో ఉంటూ ఎలాంటి ఫలాపేక్ష లేకుండా కర్మలు చెయ్యడమే అత్యుత్తమమైన మార్గమని ఈ ఇతిహాసం చాలా స్పష్టంగా చెప్తోంది. చివరగా 5వ భాగం. అసలు ఈ ఇతిహాసం ఈనాటికి ఎందుకు ఇంత ముఖ్యమైనది? మనల్ని మనం ఎలా ప్రక్షాళన చేసుకోవచ్చు? ఈ మూల గ్రంథాన్ని వినడం లేదా చదవడం వలన మనలో ఒక గొప్ప ప్రక్షాళన జరుగుతుందని మూలాలు చెబుతున్నాయి. అది ప్రధానంగా 3 స్థాయిలలో జరుగుతుంది. అవేంటంటే 1 మనస్సు ద్వారా చేసే ఆలోచనలు, 2 వాక్కు ద్వారా మాట్లాడే మాటలు, 3 శరీరం ద్వారా చేసే పనులు. ఈ 3 దశలలో మనం తెలిసి తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకొని అత్యంత స్వచ్ఛమైన మనస్సును పొందడానికి ఇదొక అద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. దీనినే త్రికరణ శుద్ధి అని కూడా అంటారండి. ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటినే మనం పురుషార్థాలు అంటాం. చూడండి, ప్రతి మనిషికి సంపద కావాలి, కోరికలుంటాయి, అందులో తప్పేమీ లేదు. కాని అవి ధర్మబద్ధంగా ఉన్నప్పుడే మనిషికి ఆ అంతిమ విముక్తి అంటే మోక్షం లభిస్తుంది. ఈ గ్రంథాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా సమాజంలో ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలో, అదే సమయంలో ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ముగించే ముందు ఒక మాట. ఈ కురుక్షేత్రమనేది ఎక్కడో వేల ఏళ్ల క్రితం భారతదేశంలో జరిగిన పాత చరిత్ర మాత్రమే అనుకోకండి. మనలో ఉండే మంచి చెడుల మధ్య, ధర్మం అధర్మం మధ్య, జ్ఞానం అజ్ఞానం మధ్య, మన మనసులో ప్రతిరోజూ ప్రతి క్షణం జరిగే అంతర్గత పోరాటమే ఈ యుద్ధం. మరి ఈరోజు మీ మనస్సు అనే కురుక్షేత్రంలో ఏ పక్షం గెలుస్తోంది? మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఈ అద్భుతమైన విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.